కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025లో ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయంటారు? సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అని తెలియజేయాలి. నరదృష్టి అనేటువంటిది బాగా ఉంటుంది గాక మీకు అధిక శ్రమ, ఒక చోటికి తిరగాల్సినటువంటి చోటికి ఒకసారి తిరిగితే పని అయిపోతుంది అని అనుకునేటువంటి చోట ఒక 3-4 సార్లు తిరగాల్సినటువంటి అవసరం రావటము, అతి బలవంతము మీద ఆ పని పూర్తి చేసుకోవడము లాంటివి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సమయానికి డబ్బు చేతికి అందటం అనేటువంటిది ఉండదు. ఇంతవరకు అనుకున్నది అనుకున్నట్టు జరిగినట్టు ఇలా చెప్పంగానే ఫోన్లు కొట్టంగానే తెచ్చిచ్చినటువంటి వాళ్ళు ఈసారి కొంత సమయము తీసుకొని కానీ ఇవ్వలేము అనేటువంటి భావనతో వస్తారు. కాబట్టి మానసికంగా ఆందోళన చెందటం అనేటువంటిది ఉంటుంది. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు తప్పవు. లాయర్లకు, రైతులకు, ఉద్యోగస్తులకు అద్భుతముగా ఉండబోతున్నది ఈ మాసమంతా, ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పని అవి కొంచెం కీర్తివంతంగాను మంచి అనుకూలవంతముగాను ఉండబోతాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు వీళ్ళందరూ కూడా పట్టుదలతో పనిచేస్తారు. మేము మంచి పేరు సాధించాలి, తద్వారా గవర్నమెంట్కు మేలు తేవాలి అనేటువంటి భావనతో మంచి సంకల్పముతో మీరు చేస్తారు. మంచి సఫలీకృతులు అవుతారు కాక సినీ రంగంలో ఉండేటువంటి వారికి మెడల్స్ రావటము, పేరు ప్రఖ్యాతలు రావటము, తద్వారా గౌరవించడం లాంటివి జరుగుతాయి గాక అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మహాద్భుతముగా ఉన్నది. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. తద్వారా శ్రమ ద్వారా యోగం అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా బాగుంది. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, టీవీ సీరియల్స్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. జయోస్తు.